హలో ఫ్రెండ్స్, మన డిఐడి తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా మీకొక అదిరిపోయే గుడ్ న్యూస్. మీ అందరి అన్లిమిటెడ్ ప్రేమ సపోర్ట్ వల్లే ఈరోజు మన ఛానల్ ఏకంగా 100 లక్షల సబ్స్క్రైబర్ల 100K ఫ్యామిలీ భారీ మైలురాయిని చేరుకుంది. ఈ సక్సెస్ పూర్తిగా మీదే. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఈరోజు టాపిక్కి వస్తే, గత 2 వీడియోల్లో మనం చూసిన 80 టెక్నాలజీ ట్రిక్స్కి మీ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఇలాంటి ట్రిక్స్ ఇంకా కావాలి బ్రో అని అడిగారు. అందుకే మీకోసం ఏరి కోరి మరో 40 అల్టిమేట్ సీక్రెట్ టెక్ చిట్కాలతో పార్ట్ 3 మీ ముందుకు తీసుకొచ్చేశాను. ఈ వీడియోలో మనం చూడబోయే ట్రిక్స్ మామూలుగా ఉండవు. వాట్సాప్లో పంపిన మెసేజ్లో తప్పులుంటే డిలీట్ చేయకుండా ఎడిట్ చేయడం ఎలా? అత్యవసర సమయాల్లో మన ప్రాణాలను సైతం కాపాడే మొబైల్ సీక్రెట్ సెట్టింగ్స్ ఏంటి? అలాగే పీసీలో స్మార్ట్ వర్క్ ఎలా చెయ్యాలి లాంటి ఎన్నో షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం. మరి ఈ వీడియో కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతోంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ స్పెషల్ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ వేసి, మన 100K ఫ్యామిలీలో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. మొబైల్ అండ్ యాప్స్. వైఫై పాస్వర్డ్ షేరింగ్. ఆండ్రాయిడ్, ఐఓఎస్. పాస్వర్డ్ చెప్పకుండా డైరెక్ట్గా వైఫై షేర్ చేయడానికి క్యూఆర్ కోడ్తో పాటు నియర్ బై షేర్ లేదా ఎయిర్ డ్రాప్ కూడా వాడొచ్చు. లూప్ వీడియో. యూట్యూబ్లో మీకు నచ్చిన పాట లేదా వీడియో ఆటోమేటిక్గా పదే పదే ప్లే అవ్వడానికి వీడియో సెట్టింగ్స్లో లూప్ వీడియో ఆన్ చేయండి. వాయిస్ అసిస్టెంట్ రొటీన్స్. గూగుల్ అసిస్టెంట్లో గుడ్ మార్నింగ్ అని చెప్పగానే అలారం ఆఫ్ అవ్వడం, వార్తలు మరియు వాతావరణం అన్నీ ఒకేసారి వినిపించేలా రొటీన్స్ సెట్ చేసుకోండి. ఆఫ్లైన్ డాక్యుమెంట్స్. గూగుల్ డాక్స్. ఇంటర్నెట్ లేనప్పుడు మీ ఫైల్స్ ఎడిట్ చేయడానికి గూగుల్ డాక్స్ లేదా షీట్స్లో ఫైల్ పక్కన మేక్ అవైలబుల్ ఆఫ్లైన్ ఆన్ చేసుకోండి. ఫోకస్ మోడ్. మీరు చదువుకునేటప్పుడు లేదా పనిచేసేటప్పుడు ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి మొబైల్లోని డిజిటల్ వెల్బీయింగ్లో ఫోకస్ మోడ్ ఆన్ చేసి సోషల్ మీడియా యాప్స్ పాజ్ చేయండి. యాప్ పిన్నింగ్. పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్లు వేరే యాప్స్ ఓపెన్ చేయకుండా మీరు ఇచ్చిన యాప్లో మాత్రమే ఉండేలా స్క్రీన్ పిన్నింగ్ లేదా గైడెడ్ యాక్సెస్ వాడండి. సౌండ్ సెర్చ్. ఎక్కడైనా విన్న పాట పేరు తెలియకపోతే గూగుల్ వాయిస్ సెర్చ్ ఆన్ చేసి సెర్చ్ అ సాంగ్ నొక్కి ఆ ట్యూన్ని మీ నోటితో హమ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ యూట్యూబ్ ప్లే. యూట్యూబ్ ప్రీమియం లేకుండానే బ్రేవ్ బ్రౌజర్ వాడితే యూట్యూబ్ వీడియోలను బ్యాక్గ్రౌండ్లో, అంటే స్క్రీన్ ఆఫ్ చేసి కూడా వినొచ్చు. ఆటో డిలీట్ ఓటీపీ. ఆండ్రాయిడ్ మెసేజెస్ యాప్ సెట్టింగ్స్లో పాత ఓటీపీలు 2-4 గంటలు తర్వాత వాటంతటవే డిలీట్ అయ్యేలా ఫీచర్ని ఎనేబుల్ చేసుకోండి. ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్. కేవలం ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ మాత్రమే కాకుండా మీరు వాడే కేబుల్ కూడా హై క్వాలిటీ, అంటే 5A లేదా 6A ఉంటేనే ఫోన్ స్పీడ్గా ఛార్జ్ అవుతుంది. బ్రౌజింగ్ అండ్ ఇంటర్నెట్. రీఓపెన్ ట్యాబ్. ఫోన్లో క్రోమ్ బ్రౌజర్లో పొరపాటున ఏదైనా ట్యాబ్ క్లోజ్ చేస్తే వెంటనే కింద వచ్చే అండూ బటన్ ద్వారా దానిని మళ్లీ ఓపెన్ చేయొచ్చు. డౌన్లోడ్ స్పీడ్ పెంచు. క్రోమ్లో క్రోమ్//ఫ్లాగ్స్ అని టైప్ చేసి ప్యారలల్ డౌన్లోడింగ్ ఎనేబుల్ చేస్తే పెద్ద ఫైల్స్ కూడా చాలా వేగంగా డౌన్లోడ్ అవుతాయి. వెబ్సైట్ షార్ట్కట్స్. మీరు రోజూ ఎక్కువగా చూసే వెబ్సైట్ని బ్రౌజర్ సెట్టింగ్స్ ద్వారా యాడ్ టు హోమ్ స్క్రీన్ నొక్కితే అది మీ ఫోన్లో ఒక యాప్లా మారిపోతుంది. ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్. ఫోటో బ్యాక్గ్రౌండ్ని క్లియర్ చేయడానికి యాప్స్ కాకుండా remove.bg లాంటి ఫ్రీ వెబ్సైట్స్ వాడండి. ఒక్క క్లిక్తో పిక్చర్ పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. పాస్వర్డ్ చెకప్. గూగుల్ పాస్వర్డ్ మేనేజర్లోకి వెళ్ళి పాస్వర్డ్ చెకప్ చేస్తే మీ పాత పాస్వర్డ్లు ఎక్కడైనా లీక్ అయ్యాయో లేదో ఇట్టే తెలిసిపోతుంది. సేఫ్ లాగౌట్. మీరు వేరే వాళ్ల ల్యాప్టాప్లో మీ అకౌంట్ ఓపెన్ చేయాల్సొస్తే ఎల్లప్పుడూ బ్రౌజర్లో గెస్ట్ విండో లేదా ఇన్కాగ్నిటోలో మాత్రమే ఓపెన్ చేయండి. వికీపీడియా పీడీఎఫ్. వికీపీడియాలో పెద్ద ఆర్టికల్స్ చదవడానికి పక్కనున్న మెనూలో డౌన్లోడ్ యాజ్ పీడీఎఫ్ ఆప్షన్ ద్వారా దాన్ని సులభంగా సేవ్ చేసుకోండి. కలర్ కోడెడ్ ట్యాబ్స్. ల్యాప్టాప్ క్రోమ్ బ్రౌజర్లో ట్యాబ్స్ పైల రైట్ క్లిక్ ఇచ్చి వాటిని ఒక గ్రూప్గా ట్యాబ్ గ్రూప్స్ చేసి రంగులిచ్చుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. యూట్యూబ్ టైమ్ స్టాంప్ షేరింగ్. యూట్యూబ్ వీడియోను పర్టిక్యులర్ టైం దగ్గర, ఉదాహరణకు 2వ నిమిషం దగ్గర షేర్ చేయాలనుకుంటే లింక్ చివర్లో $T = 2M0S అని యాడ్ చేసి పంపండి. ఫేక్ అకౌంట్ చెక్.
ఎవరైనా మీ ఫోటోతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారనిపిస్తే ఆ ఫోటోను గూగుల్ ఇమేజ్ సర్చ్లో అప్లోడ్ చేసి చెక్ చేయండి. కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ షార్ట్కట్స్. ఎమోజీ ప్యానెల్. విండోస్ ల్యాప్టాప్లో ఏ టెక్స్ట్ బాక్స్లో అయినా మొబైల్ లాగా ఎమోజీలు వాడడానికి కీబోర్డ్ పైన విండోస్ ప్లస్ డాట్ నొక్కితే కీబోర్డ్ వస్తుంది. క్విక్ లాక్. మీ పీసీని వదిలి వేరే చోటికి వెళ్లేటప్పుడు ఎవరూ చూడకుండా విండోస్ ప్లస్ ఎల్ నొక్కి కేవలం 1 సెకండ్లో సిస్టమ్ని లాక్ చేయండి. ఫైల్ రీనేమ్. మౌస్ రైట్ క్లిక్ లేకుండా ఫైల్ లేదా ఫోల్డర్ పేరు మార్చడానికి దాన్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్ పైన F2 నొక్కండి. టాస్క్ మేనేజర్ డైరెక్ట్. కంప్యూటర్ హ్యాంగ్ అయితే కంగారు పడకండి. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్ నొక్కి డైరెక్ట్గా టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి ఆగిపోయిన యాప్ని క్లోజ్ చేయండి. మ్యాగ్నిఫైయర్. స్క్రీన్ పైన అక్షరాలు చాలా చిన్నగా కనిపిస్తే విండోస్ ప్లస్ ప్లస్ నొక్కితే స్క్రీన్ జూమ్ అవుతుంది. విండోస్ ప్లస్ ఎస్కేప్తో మళ్లీ మామూలుగా అవుతుంది. హిడెన్ ఫోల్డర్స్. పెన్ డ్రైవ్లో వైరస్ వల్ల ఫైల్స్ కనబడకపోతే ఫైల్ ఎక్స్ప్లోరర్లో వ్యూ మెనూలోకి వెళ్లి హిడెన్ ఐటమ్స్ బాక్స్ను టిక్ చేయండి. డిక్టేషన్. వాయిస్ టైపింగ్ పీసీ. మీ విండోస్ పీసీలో పొడవైన డాక్యుమెంట్ టైప్ చేయడానికి విండోస్ ప్లస్ హెచ్ నొక్కి వాయిస్ టైపింగ్ చేయండి. క్యాష్ క్లియర్ షార్ట్కట్. బ్రౌజర్ క్యాష్ మరియు హిస్టరీని ఒకేసారి డిలీట్ చేయడానికి క్రోమ్లో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డిలీట్ ప్రెస్ చేయండి. విండోస్ క్లిప్బోర్డ్ సింక్. మీ విండోస్ పీసీ మరియు ఆండ్రాయిడ్ ఫోన్లో మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పీ కీబోర్డ్ వాడితే ఫోన్లో కాపీ చేసిన టెక్స్ట్ను నేరుగా పీసీలో పేస్ట్ చేయొచ్చు. షట్డౌన్ స్లైడ్. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ల్యాప్టాప్లో స్లైడ్ టు షట్డౌన్ షార్ట్కట్ క్రియేట్ చేసుకుంటే మొబైల్ లాగా స్క్రీన్ని కిందకి లాగితే సిస్టమ్ ఆటోమేటిక్గా షట్డౌన్ అవుతుంది. ఉత్పాదకత మరియు స్మార్ట్ వర్క్. వాట్సాప్ మెసేజ్ ఎడిట్. పంపిన వాట్సాప్ మెసేజ్లో స్పెల్లింగ్ తప్పుంటే వెంటనే డిలీట్ చేయకండి. ఆ మెసేజ్ను లాంగ్ ప్రెస్ చేసి 15 నిమిషాలలోపు ఎడిట్ ఆప్షన్ వాడండి. డాక్యుమెంట్ స్కానర్. గూగుల్ డ్రైవ్. కొత్తగా స్కానర్ యాప్స్ వేయకుండా గూగుల్ డ్రైవ్ యాప్లో ఉన్న ప్లస్ బటన్ నొక్కి స్కాన్ ఆప్షన్తో అద్భుతమైన పీడీఎఫ్లు క్రియేట్ చేయండి. మ్యాప్స్ లైవ్ లొకేషన్. మీ వాళ్లు ఒంటరిగా ప్రయాణంలో ఉన్నప్పుడు వాట్సాప్లోనే కాకుండా గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ షేరింగ్ ఆన్ చేయించుకొని వాళ్లు ఎక్కడున్నారో ఖచ్చితంగా ట్రాక్ చేయండి. జీమెయిల్ షెడ్యూల్. ఈమెయిల్ రాత్రి టైప్ చేసి పొద్దున్నే ఆఫీస్ టైంకి వెళ్లాలంటే పంపేటప్పుడు మెనూలో షెడ్యూల్ సెండ్ ఆప్షన్ వాడి టైం సెట్ చేయండి. క్యాలిక్యులేటర్ కన్వర్షన్స్. మొబైల్ క్యాలిక్యులేటర్లో కేవలం లెక్కలు మాత్రమే కాకుండా కరెన్సీ, బరువు, పొడవు మార్పిడి, కన్వర్షన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. చెక్ చేయండి. కీబోర్డ్ షార్ట్కట్. టెక్స్ట్ రీప్లేస్మెంట్. పదే పదే వాడే మీ ఇంటి అడ్రస్ లేదా ఈమెయిల్ ఐడి కోసం మొబైల్ కీబోర్డ్లో పర్సనల్ డిక్షనరీలో షార్ట్కట్. ఉదాహరణకు @@ టైప్ చేస్తే మీ పూర్తి ఈమెయిల్ వచ్చేలా సెట్ చేసుకోండి. వాట్సాప్ హెచ్డీ ఫోటోస్. మంచి క్వాలిటీ కోసం ఫోటోలను డాక్యుమెంట్లాగా కాకుండా వాట్సాప్లో డైరెక్ట్గా పంపేటప్పుడే పైన కనిపించే హెచ్డీ ఆప్షన్ సెలెక్ట్ చేసి పంపండి. వైఫై క్యూఆర్ కోడ్ జనరేటర్. మీ ఇంటి వైఫైకి క్యూఆర్ కోడ్ లేకపోతే qfi.org లాంటి సైట్లలో దాన్ని ఫ్రీగా క్రియేట్ చేసి ప్రింట్ తీసుకుని గోడకంటించండి. డిజీలాకర్. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లాంటివి జేబులో పెట్టుకోకుండా ప్రభుత్వ డిజీలాకర్ యాప్లో డిజిటల్గా సేవ్ చేసుకుని ట్రాఫిక్ పోలీసులకు ధైర్యంగా చూపించవచ్చు. మెడికల్ ఐడి. ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్. ఎమర్జెన్సీ సమయంలో ఫోన్ లాక్ చేసి ఉన్నా ఇతరులు కాల్ చేయాలని ఫోన్ లాక్ స్క్రీన్ సెట్టింగ్స్లో ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ కింద మీ కుటుంబ సభ్యుల నంబరు మరియు మీ బ్లడ్ గ్రూప్ సేవ్ చేసి పెట్టుకోండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి మన పనులను మరింత స్పీడ్గా, స్మార్ట్గా మార్చే మరో 40 టెక్నాలజీ ట్రిక్స్. ఈ పార్ట్ 3లోని 40 టిప్స్లో మీకు ఏ ట్రిక్ బాగా నచ్చింది, ఏ ఫీచర్ గురించి మీరు కొత్తగా తెలుసుకున్నారు? కింద కామెంట్స్లో ఖచ్చితంగా నాతో పంచుకోండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. మళ్ళీ చెప్తున్నాను, మన డిఐడి తెలుగు ఛానల్ 100K ఫ్యామిలీ మైలువాయిని చేరుకోవడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ ప్రేమ ఇలాగే ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఎప్పటిలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ ట్రిక్స్ చాలా హెల్ప్ అవుతాయి. మన 100K ఫ్యామిలీలో ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.